Hey everyone, it is very important interview question also. Okay, the thing here is you should have to learn the significance of autosys field. అసలు autosys field, ఓకే, ఎప్పుడు యూటిలైజ్ చేస్తాం ఫస్ట్ పాయింట్. ఓకే, సో ఐఎమ్ ఫిల్టరింగ్ సమ్ రికార్డ్. ఓకే, రికార్డ్తో ఫిల్టర్ అవుట్ చేస్తున్నా అన్ ఇన్సిడెంట్ టేబుల్. సో దెన్ ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్ ద లూప్. ప్రతి రికార్డ్ని అప్డేట్ చేసేటప్పుడు ఓకే, మీరు ఒకవేళ ఆటోసిస్ ఫీల్డ్ ఈజ్ ఫాల్స్ చెక్ చేస్తే మనకి సిస్టమ్ క్రియేటెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, అప్డేటెడ్ కానీ అప్డేటెడ్ బై కానీ ఓకే, క్రియేటెడ్ బై అప్డేట్స్, సో అవి వచ్చేసేసి అప్డేట్ అవ్వవు. ఇట్ డోంట్ అప్డేట్ ఇట్ ఇఫ్ యూ కీప్ ఆటోసిస్ ఫీల్డ్స్ ఈజ్ ఫాల్స్. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆటోసిస్ ఫీల్డ్. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ టేబుల్కి కనెక్ట్ అవుతారో అండ్ రికార్డ్స్ ఫెచ్ చేస్తుంటారో, క్వైరీ చేశాక ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు బి అప్డేటెడ్ ద రికార్డ్స్, దెన్ ఆ రికార్డ్ అప్డేట్ అయిన తర్వాత మీ యొక్క బై డిఫాల్ట్ సిస్టమ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క టైమ్స్ కానీ అప్డేట్స్ కానీ అప్డేట్ అవ్వకుండా యూ విల్ బి యూజ్డ్ ఆటోసిస్ ఫీల్డ్ ఈజ్ ఎ ఫాల్స్. ఒకవేళ ట్రూ పెట్టారనుకోండి, సో ఇక్కడ ఎవరు అప్డేట్ చేస్తే వాళ్ళ నేమ్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది, ఎన్ని అప్డేట్స్ అయ్యాయో కనిపిస్తుంది, అండ్ ఏం అప్డేట్ అయ్యిందో కనిపిస్తుంది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఎప్పుడు అప్డేట్ అయిందనేది కూడా కనిపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆటోసిస్ ఫీల్డ్స్. థ్యాంక్ యూ.